అశ్వత్థ సర్వవృక్షాణం అనగా సమస్త వృక్షజాతిలో నేను అశ్వత్థ వృక్షరూపంలో ఉన్నాను అని గీతాకార్యుడైన శ్రీకృష్ణ భగవానుడు వచించిన దానిని బట్టి అశ్వత్థ వృక్షం యొక్క ప్రాముఖ్యత మహాత్మ్యం ఎంతటివో మనకు వెల్లడి అవుతుంది. వృక్షజగత్లో అశ్వత్థ వృక్షం సర్వశ్రేష్టమైనది. ఇందుచేత శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తనను ఆ వృక్షంతో సమానమని చెప్పటమేగా ఆ వృక్షం యొక్క దైవత్వాన్ని, దివ్యత్వాన్ని వెల్లడించాడు. దీని యొక్క స్పర్శ ఎంతో సాత్వికంగా ఉండి మానవుని అంతఃచేతనత్వాన్ని పులకింపచేస్తుంది. అందుచేత ఏ కాలములోనైనా భారతీయ జనజీవనంలో విశేషంగా పూజనీయమైన ఈ అశ్వత్థ వృక్షం నిస్సందేహంగా దైవవృక్షమే. శాస్త్రాలలో అశ్వత్థ వృక్షం అనగా రావిచెట్టుకు ప్రత్యక్ష దైవమని పేరు పెట్టబడి ఉంది. అంతేకాదు ఈ వృక్షం యొక్క మహాత్మ్యము గురించి ఎంతో ప్రస్తుతించబడినది. స్కందపురాణంలో అశ్వత్థ వృక్షం యొక్క మొదలులో విష్ణువు, కాండంలో కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో శ్రీహరి, ఫలలలో సకల దేవతా సహితంగా అచ్యుతుడు ఎల్లవేళలా నివసిస్తుంటారని వర్ణించబడినది. నిజానికి ఈ వృక్షం శ్రీమహావిష్ణువు యొక్క సంపూర్ణమైన జీవంతమైన ప్రతిరూపం. దీని నీడలో నివసించుటవలన మానవుని సమస్త మనోరథాలు ఏరగలవు. అందుచేపనే ధార్మిక గ్రంథాలలో అశ్వత్థః పూజితో యత్ర పూజితాః సర్వదేవతాః అని చెప్పబడింది. బృహత స్తోత్ర రత్నాకరం అశ్వత్థ స్తోత్రం 30. రావిచెట్టును విధిపూర్వకంగా పూజించుటచే సమస్త దేవతలను కూడా పూజించినట్లు అవుతుంది. అశ్వత్థ స్తోత్రంలో రావిచెట్టును ప్రార్థించటానికి ఈ క్రింది మంత్రం ఇవ్వబడింది. ఆయుః ప్రజాన్ ధనం ధాన్యం సౌభాగ్యం సర్వసంపదం దేహి దేవ మహావృక్షత్వామహం శరణం గతః. బృహత స్తోత్ర రత్నాకరం అశ్వత్థ స్తోత్రం 5తో పై మంత్రాన్ని విధిపూర్వకంగా చదివినా జపించినా శత్రువులు నశిస్తారు. ధనసంపదలు సౌభాగ్యం కలిగి జనులు సౌఖ్యంగా ఉండగలరు. భారతీయ జ్యోతిష సిద్ధాంతం ప్రకారం బృహస్పతి ప్రతికూలంగా ఉండటం వల్ల కలిగే అశుభ ఫలితాలు రావిచెట్టు యొక్క సమిధలతో హవనం చేయడం వల్ల తొలగిపోతాయి. అందుచేత యజ్ఞ ప్రక్రియలో రావిచెట్టు యొక్క సమిధ ఎంతో ఉపయోగకరమైనదిగా, మహాత్మ్యపూర్ణమైనదిగా భావించబడుతున్నది. అథర్వణ వేదానికి ఉపవేదమైన ఆయుర్వేదంలో రావిచెట్టుకున్న ఔషధీ గుణాలను గురించి ఎంతో వివరంగా వర్ణించబడి ఉంది. కొన్ని రకాల వ్యాధులకు చేసే చికిత్సలో రావిచెట్టు యొక్క విభిన్న భాగాలను ఉపయోగిస్తారు. ఈ వృక్ష భాగాలను ఉపయోగించి అసాధ్యమైన కొన్ని రోగాలకు చికిత్స చేయుట సాధ్యమే. జాతకరీత్వా ప్రబలమైన వైధవ్యయోగమున్న కన్య అశ్వత్థభ్గతై అనుష్ఠానము చేసీచి అధ్యాయమైన అనవాత వైద్యవ్యయోగమున్న ఈ వృక్షం యొక్క మహిమను వర్ణన చేయుట అథర్వ ఋషి పిప్పలదమునితో. ప్రాచీనకాలలో రాక్షసుల అత్యాచారాలతో పీడింపబడిన దేవతలందరూ కలిసి విష్ణుభగవానుడిని శరణుజోచి తమకు కష్టముల నుండి విముక్తి లభించే ఉపాయాన్ని చెప్పమని వేడుకోనగా శ్రీమహావిష్ణువు, నేను అశ్వత్థవృక్ష రూపంలో ఈ భూమిపైన ప్రత్యక్షంగా వెలసియున్నాను. మీరందరూ అన్ని విధాలుగా ఈ వృక్షాన్ని పూజించి అర్చించవలసింది అని వివరించినట్లుగా చెప్పారు అనే వ్రత విధానాన్ని గురించి చెబుతూ, పురుషుడు ఏదైనా ఒక శుభముహూర్తంలో అశ్వత్థవృక్షాన్ని నాటి దానిని 8 సంవత్సరముల పాటు పుత్రునివలే పోషించి పెంచాలి. దానికి ఉపనయన సంస్కారం గావించి నిత్యమూ యథావిధిగా పూజించితే లక్ష్మీ అక్షయంగా సిద్ధిస్తుందని, రావిచెట్టును నాటేవారి వంశపరంపర ఎన్నడూ నశించదని, ఈ రావిచెట్టుకు సేవ చేసే వ్యక్తి పితృగతమైన రుణము వలన కలిగే నరకాన్నుండి విముక్తి లభించి సద్గతిని పొందగలడని శౌనక మహర్షి చెప్పారు. రావిచెట్టును నాటుటకే అక్షయమైన పుణ్యం లభిస్తుంది అని శాస్త్రములు ఘోషిస్తున్నారు. నాటి పోషించిన వ్యక్తికి ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, మరణానంతరం శ్రీహరి సాన్నిధ్యం లభిస్తుంది. రావిచెట్టును పూజించడం వలన యమలోకంలో వేసే దారుణమైన శిక్షలనుభవించడం తప్పుతుంది. ఏ రకమైన అవసరమూ లేనప్పుడు ఈ వృక్షాన్ని నరకటం పితృదేవతలను నరకంతో సమానమని శాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి. ఇలా చెయ్యటం వల్ల వంశహాని జరుగుతుంది. ప్రతిరోజూ రావిచెట్టుకు ముమ్మారు ప్రదక్షిణ చేసి దానికి నీరు పోయడం వల్ల దుఃఖం, దారిద్ర్యం, దౌర్భాగ్యం నివారింపబడతాయి. నియమంగా పూజించే వ్యక్తికి సమృద్ధి, దీర్ఘాయుర్దాయం లభిస్తాయి. శనివారం నాడు రావిచెట్టును శ్రీషించి పూజ చేసి 7 ప్రదక్షిణలు చేసిన తరువాత ఆవనూనె దీపం దానమివ్వడం వలన శనిపీడ పోతుంది. పిప్పలాశ్రయ సంస్థితాయ నమః అనే మంత్రంతో శనిని స్తుతించి జపం చెయ్యాలి. పైన చెప్పిన మంత్రం ద్వారా శని రావిచెట్టును ఆశ్రయించి ఉంటాడనే వాస్తవం నిరూపించబడుతుంది. శనివారం నాడు వచ్చే అమావాస్య నాడు శనిని పూజించడం సర్వశ్రేష్టం.
హోవిచెత్తుకు పూజ చేసి 7 ప్రదక్షిణలు చేసి పడమరముఖంగా నిలబడి నల్ల నువ్వులతో కూడిన ఆవనూనెతో దీపాన్ని వెలిగించి దానమియ్యడం వలన 7 ప్రదక్షిణలు చేసి పడమరముఖంగా నిలబడి నల్ల నువ్వులతో కూడిన ఆవనూనెతో దీపాన్ని వెలిగించి దానమియ్యడం వలన శని ప్రకోపం తొలగుతుంది. ఈ దినం శ్రాద్ధకర్మ జరపడం వలన పితృదోషాలు శాంతిస్తాయి. అమావాస్యతో ముగిసే శ్రావణమాసంలో శనివారం నాడు రావిచెట్టు క్రింద హనుమంతుని ప్రతిమను ఉంచి అర్చించడం వలన ఎంతో పెద్ద పెద్ద కష్టాలు కూడా తొలగిపోతాయి. రావిచెట్టును బ్రహ్మ యొక్క స్థానంగా కూడా భావించవలెను. రావిచెట్టు వాతావరణంలోని మలినాలను తొలగించి శుభ్రపరచడంలో కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ వృక్షం ఇతర వృక్షాల కన్నా ఎంతో అధిక మొత్తంలో ఆక్సిజన్ వాయువును వాతావరణంలోకి విడుదల చేస్తుంది. తద్వారా కలుషితమైన గాలిని పరిశుభ్రం చేస్తుంది. ఇంతేకాక ఈ వృక్షం తన చుట్టుప్రక్కల వాతావరణంలో సాత్వికతను వృద్ధి చేస్తుంది. దీని సంపర్కంలోనికి సాన్నిధ్యంలోనికి రాగానే మన మనస్సులు హర్షపులకాంకితమవుతాయి. అందువల్లనే ఈ వృక్షం క్రింద చేసే ధ్యానానికి జపానికి అధికమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఈ వాస్తవం శ్రీమద్భాగవత మహాపురాణంలో 3, 4, 8లో లా స్పష్టంగా తెలియజేయబడినది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు పరమధామాన్ని చేరుకునే ముందు ఈ దివ్యమైన పవిత్రమైన వృక్షం క్రింద కూర్చుని ధ్యానస్థులయ్యారు. కలియుగంలో బుద్ధ భగవానుడు కూడా బుద్ధగయలో రావిచెట్టు క్రింద కూర్చుని బుద్ధత్వాన్ని పొందినట్లుగా చెప్పబడింది. అందువల్లనే ఈ చెట్టును బోధివృక్షమంటారు. రావిచెట్టుకున్న ధార్మిక ఆయుర్వేదిక ప్రాముఖ్యత అందరికీ పరిచయమే. ఆధ్యాత్మిక రహస్యం కూడా చాలా లోతైనది, విస్తృతమైనది కూడా. ఈ చెట్టు యొక్క ప్రభావం మన మనస్సు శరీరం మీదనే కాదు, మన భావజగత్తును కూడా కుదిపివేస్తుంది. ఈ విషయంపైన విజ్ఞానపరమైన అన్వేషణలు, పరిశోధనలు చాలా స్వల్పంగానే జరిగాయి. కాని వాటి ద్వారా ఈ వృక్షం మానవ చేతనత్వాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది అనే అంశం తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో ఈ వృక్షం చుట్టూ పరిసర ప్రాంతాలలో రుణాత్మక ఆయానులు నెగటివ్ అయాన్స్ ఎక్కువగా ఉన్నవనే విషయం మాత్రం తెలుసుకోబడినది. ఈ రుణాత్మక ఆయానాలు మన మనస్సుకు, భావాలకు శాంతిని ప్రసాదిస్తాయి. ఈ సత్యం మన పూర్వులకు బాగా తెలుసు. రావిచెట్టుకున్న ఈ సమస్త ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకునే మన ఋషులు, మునులు దీని యొక్క బహుముఖమైన ఉపయోగాలకు ప్రాధాన్యతనిచ్చారు. పాపనాశకరమైన ఈ వృక్షరాజు తనను ఆరాధించిన వ్యక్తి యొక్క మనోరథాలను తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ చెట్టుకున్న దివ్యగుణాలు ఈ వృక్షాన్ని భూమిపై కల్పవృక్షం స్థాయిలో నిలబెట్టింది. అందుచేత ఈ వృక్షాన్ని నాటి సంరక్షించడమనేది తప్పనిసరిగా చెయ్యాలి. నాటి మనం కూడా ఆ పుణ్యంలో పాలు పంచుకుదాం. తద్వారా పచ్చదనాన్ని అభివృద్ధి చెందించటానికి మనవంతు సహకారాన్ని అందిద్దాం. అఖండ జ్యోతి, మార్చి 2005 అనువాదం శ్రీమతి కృష్ణకుమారి.